పోచారం మున్సిపల్లోని అన్నజూడ గ్రామంలో గత 42 సంవత్సరాల క్రితం నిర్మించిన తెలుగుదేశం పార్టీ మిద్దెను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు వెనుకుండి ప్రోత్సహించి కూలగొట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే అది తెలుగోడి ఆత్మగౌరవం నుంచి పుట్టిన పార్టీ. అలాంటి పార్టీలో అందరూ పనిచేస్తూ మరి అదే పార్టీలో పనిచేస్తూ పైకి ఎదిగిన వాళ్ళు ఈరోజు పక్క పార్టీలకు పోయి పాలు తాగి కనుగుద్దిన కొంతన ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే మాతో మాట్లాడి ఉంటే మీ యొక్క దిమ్మెలు మరి పలానానికి అడ్డం వస్తున్నాయి, కొద్దిగా మేము వేరే దిక్కు ఎక్కడైనా మేము అలర్ట్ చేస్తాము, మీరు ఈ దిమ్మెలు తొలియవలసి వస్తుందని చెప్పేసి మా అధ్యక్షులకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ సమాచారం ఇచ్చినట్టయితే దాని మీద మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడేవాళ్ళం. అలా కాకుండా అర్ధరాత్రి ఎవరు తెలియకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ దిమ్మెను కూలగొట్టడం బాధాకరం. వారి దౌర్జన్యానికి ఇది ఒక నిదర్శనం. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మర్యాదగా ఎవరు కూలగొట్టారో ఐడియా ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? మాకు పూర్తి సమాచారం అందలేదు. ఎవరు కూలగొట్టారు అనేది ఉన్నది సమాచారం, కానీ తొందరలోనే బయటపడుతుంది. వాళ్ళు ముందు యథాప్రకారం మళ్ళీ మా తెలుగుదేశం జెండాను కట్టించినట్టయితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. లేదంటే మేము ఇప్పుడు వెళ్ళి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీన్ని మేము మా రాష్ట్ర నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా పై నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాత్రం చాలా సహించరాని విషయం కాబట్టి కాంగ్రెస్ నాయకులు మీరు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. కట్టిన దిమ్మలను కూలగొట్టుడు కాదు. జనాలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, కానీ పక్క పార్టీలను వాళ్ళ దిమ్మలు కూలగొడితే మీకు వచ్చేది ఏం లేదు. కనుక మీరు మర్యాదపూర్వకంగా మళ్ళీ మా యొక్క దిమ్మని యథావిధిగా కట్టిస్తారా, లేదంటే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేము దీనివల్ల మీ డిమాండ్ ఏం చేస్తున్నారు? మీ డిమాండ్ ఏం చేస్తున్నారు? దీనివల్ల మళ్ళీ మా యొక్క యథావిధిగా మా తెలుగుదేశం పార్టీ దిమ్మె ఎలాగుండేనో మళ్ళీ అలాగే నిర్మించవలసిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేసినట్టయితే స్నేహపూర్వకంగా ఉంటుంది. లేదంటే మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం, మేము ఫిర్యాదు చేస్తాం. మా రాష్ట్ర నాయకులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది ఆ రకంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్.